అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక పెద్ద రాజకీయ వాదన రెండు పార్టీలకు కూడా ఒక పెద్ద గొడవ అనుకోవచ్చు. రాష్ట్ర ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్, రాష్ట్ర శ్రేయోభిలాషుల్లో కూడా ఒక గందరగోళం. సో ఏ వాదన కరెక్ట్, ఏ వాదన నిజం, ఎవరు చేస్తున్నది కరెక్ట్, ఇదంతా కూడా మెడికల్ కాలేజీల విషయంలో జరుగుతున్నది అదే. సో ఎవరికి సపోర్ట్ ఇవ్వాలి? కూటమి వాళ్ళు చెప్తున్నది నమ్మాలా, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు చేస్తున్నది నమ్మాలా, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలా? జగన్మోహన్ రెడ్డి గారు అయితే నిన్న ఏకంగా వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు మెడికల్ కాలేజీల కోసం టెండర్లు వేస్తే పీపీపీ విధానంలో వాళ్ళు కనుక దాన్ని దక్కించుకుంటే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని రద్దు చేస్తాం, మళ్ళీ గవర్నమెంట్ వెనక్కి తీసేసుకుంటాం అని చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. నారా లోకేష్ గారు కూడా అండ్ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు కూడా నిన్న స్పందించారు. అసలు ఇవి ప్రైవేటీకరణ చేయడం వేరు, పీపీపీ విధానం వేరు. పీపీపీ విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో దీనిలో ప్రభుత్వ పాత్ర, ప్రజల పాత్ర కూడా ఉంటుంది. పూర్తిగా ప్రైవేటీకరించడం లేదు. కాబట్టి ప్రైవేటు వాళ్ళకి ఇచ్చినప్పటికీ ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఓన్లీ నిర్వహణ మాత్రమే ప్రైవేటు వాళ్ళు చూసుకుంటారు. హక్కులు, అజమాయిషి, పెత్తనం అంతా కూడా ప్రభుత్వ కంట్రోల్లోనే ఉంటుంది. కాబట్టి ఫీజుల నియంత్రణ అంతా కూడా మా కంట్రోల్లో ఉంటుంది, మేము చూసుకుంటాము, దాని గురించి పెద్దగా విస్తృతంగా ప్రచారం అవసరం లేదు అని లోకేష్ గారు చెప్తున్నారు. సో ఇక్కడ ఎవరి వాదన వాళ్ళకి భిన్నంగా ఉంది. ప్లస్ వీళ్ళు ఏంటంటే వాళ్ళు కంప్లీట్ చేయకుండానే కంప్లీట్ చేసామని షో చేస్తున్నారని టీడీపీ వాళ్ళు, కూటమి వాళ్ళు అంటారు. మేము పూర్తి చేసినవి కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకోవట్లేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఇలా భిన్నమైన వాదనలు ఉన్నాయి. ఓవరాల్గా ఈ వీడియోలో మనం ఒక ఖచ్చితమైన సమాచారంతో నేను మీకు చెప్తా. అసలు మొత్తం 17 మెడికల్ కాలేజీలు అండి. ఈ 17 మెడికల్ కాలేజీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినవి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాత్రమే నిర్మాణం మొదలైనవి అనేది వాస్తవం, 100% నిజం. 2019 నుంచి 2024 మధ్య 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలైన మాట వాస్తవం. దానిలో 6 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తయిన మాట కూడా వాస్తవం. అంటే కంప్లీట్గా నిర్మాణం అయినవి ఏంటంటే 2023 నాటికే మీరు ఒకసారి ఫోటోలు కూడా చూడండి. పులివెందుల మెడికల్ కాలేజీ, నంద్యాల మెడికల్ కాలేజీ, మచిలీపట్నం మెడికల్ కాలేజీ, ఏలూరు మెడికల్ కాలేజీ, రాజమండ్రి మెడికల్ కాలేజీ అండ్ విజయనగరం మెడికల్ కాలేజీ, ఈ 6 చోట్ల కూడా మెడికల్ కాలేజీ కొత్త భవనాలు నిర్మాణం పూర్తయిపోయి రాజభవనాల్లాగా అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. సో అవి మీరు ఫొటోస్ చూడొచ్చు, ఈవెన్ లైవ్లో కూడా అక్కడికి వెళ్ళి చూడొచ్చు. వీటిలో 2023 నాటికే ఎన్ఎంసి, నేషనల్ మెడికల్ కౌన్సిల్ కొన్నిట్లుగా అనుమతి ఇచ్చింది. మీరు అది కూడా ఎన్ఎంసి వెబ్సైట్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మీకు వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను, nmc.org.in. ఇన్ఫర్మేషన్ డెస్క్లో స్టూడెంట్స్కి ఎంబీబీఎస్ సీట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంబీబీఎస్ కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మీరు ఆ సైట్ ఓపెన్ చేస్తే మీకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఏలూరు 2023లో 150 ఎంబీబీఎస్ సీట్లకు ఎన్ఎంసి అనుమతులు ఇచ్చింది. అది 2023 మే 4వ తేదీన అనుమతులు ఇచ్చింది. అలాగే మచిలీపట్నం మెడికల్ కాలేజీకి కూడా 2023లో అనుమతులు వచ్చాయి 150 మెడికల్ సీట్లకు. అలాగే నంద్యాల మెడికల్ కాలేజీకి కూడా 2023లోనే 150 సీట్లు భర్తీకి అనుమతులు వచ్చాయి. అలాగే రాజమండ్రి మెడికల్ కాలేజీకి 2023లో అనుమతులు వచ్చాయి. విజయనగరం మెడికల్ కాలేజీకి కూడా 2023లో అనుమతులు వచ్చాయి. పాడేరు మెడికల్ కాలేజీకి మాత్రం 2023లో అనుమతులకు పెట్టినప్పటికీ అదర్ ఎల్ఓపి గ్రాంటెడ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజ్ విత్ 50 ఎంబీబీఎస్ సీట్స్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2024-25 అని ఎన్ఎంసి హోల్డ్లో పెట్టిందనమాట. సో అంటే పాడేరు తప్పితే రాజమండ్రి, విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ఈ కాలేజీలకి ఎన్ఎంసి 2023లో అనుమతులు ఇచ్చిన మాట వాస్తవం. ఇక్కడ పులివెందుల మెడికల్ కాలేజీ పూర్తయినప్పటికీ పులివెందుల మెడికల్ కాలేజీ విషయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏం చేశారంటే, మరి అక్కడ స్థానిక పరిస్థితుల దృష్ట్యా సబ్జెక్ట్ విత్డ్రాల్ ఆఫ్ లెటర్ ఆఫ్ పులివెందుల ఇష్యూడ్ టు రెస్పెక్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎన్ఎంసి అని చెప్పి, అంటే పులివెందుల మెడికల్ కాలేజీకి 50 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేయడాన్ని, అంటే విత్డ్రాల్ లెటర్ ఆఫ్ పర్మిషన్ అని చెప్పి ఎన్ఎంసి పర్మిషన్ వద్దు, అవసరం లేదు, పర్మిషన్ విత్డ్రా చేసుకోండి అని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక లెటర్ రాశారులే. సో అది కూడా ఆ లెటర్ కూడా మీరు చూడొచ్చు.
అది దానికి ఏంటంటే స్థానికంగా కొన్ని రీజన్స్ ఉన్నాయి. సరే అవన్నీ పక్కన పెడితే, సో నేను మీకు ఇప్పుడు భవనాలు పూర్తయినవి, అనుమతులు వచ్చినవి చెప్పాను. భవనాలు పూర్తి కానివి పునాదుల దశలో ఉన్నాయి కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా మనం ఒకసారి చూసుకుంటే, బాపట్ల మెడికల్ కాలేజీ స్టిల్ ఇప్పటికీ పునాదుల దశలోనే ఉంది. మదనపల్లి మెడికల్ కాలేజీ, ఆదోని, పాలకొల్లు, పెనుగొండ, అమలాపురం ఈ 6 మెడికల్ కాలేజీలు కూడా పునాదుల దశలో మాత్రమే ఉన్నాయి. స్లాబ్ వరకు కూడా వెళ్ళలేదు. మీరు ఒకసారి ఆ ఫోటోలు, ఆ కన్స్ట్రక్షన్ యాజ్ ఆఫ్ టుడే ఇప్పుడు కూడా వెళ్ళి చూడొచ్చు. ఇక పూర్తయి అంటే ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ 90% వరకు పూర్తయినవి పిడుగురాళ్ళు ఒకటి, మార్కాపురం ఒకటి. ఇవి కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ పూర్తయి, అంటే మార్కాపురం ఒక 70% పూర్తయింది, పిడుగురాళ్ళ 90% పూర్తయింది. ఇవి ప్రజెంట్ స్టాట్స్. ఇక మిగిలిన ఉన్నాయి చూసారా, పార్వతీపురం ఒకటి, నర్సీపట్నం ఒకటి. ఆ మెడికల్ కాలేజీలు ఇంకా కన్స్ట్రక్షన్ మేబీ మొదలు అవ్వలేదు అనుకుంటా. సో మొత్తం ఈ 17 మెడికల్ కాలేజీ లిస్టు స్టేటస్ చెప్తాను సింపుల్గా. విజయనగరం 2023లోనే అనుమతులు వచ్చాయి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తయింది. రాజమండ్రి 2023లో ఎన్ఎంసీ అనుమతులు వచ్చాయి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తయింది, క్లాసులు నడుస్తున్నాయి. ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ఈ 5 కూడా. ఇక పులివెందుల, పాడేరు, మార్కాపురం, ఆదోని, మదనపల్లె ఇవి 2024-25 నాటికి పూర్తి అవ్వాల్సి ఉంది. కానీ పులివెందులేమో వెనక్కి తీసుకున్నారు, పాడేరు కన్స్ట్రక్షన్ పూర్తవలేదు, మార్కాపురం కన్స్ట్రక్షన్ పూర్తవలేదు, ఆదోని, మదనపల్లె స్టిల్ ఇంకా పునాదుల దశలో మాత్రమే ఉన్నాయి. ఎన్ఎంసీ పర్మిషన్ల ప్రకారం పూర్తి అయిపోవాలి కేంద్రం ఇచ్చిన గడువు ప్రకారం, కానీ పూర్తి చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని పూర్తి చేయలేదు. ఇక 2026-27 నాటికి పూర్తి కావాల్సినవి ఏంటంటే పార్వతీపురం, నర్సీపట్నం, పాలకొల్లు, అమలాపురం, బాపట్ల, పిడుగురాళ్ళ, పెనుగొండ. వీటిలో పిడుగురాళ్ళ కన్స్ట్రక్షన్ 90% పూర్తయింది, మిగిలిన ఏవి కన్స్ట్రక్షన్ పూర్తవ్వలేదు. ఇవి మెడికల్ కాలేజీకి సంబంధించి యాజ్ ఆఫ్ టుడే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టేటస్. దీనిలో తప్పెవరిది ఒప్పెవరిది అనేది కూడా మనం ఒకసారి ఈ విధి విధానం ఏంటి ఇది కూడా మాట్లాడదాం. అంటే ఇప్పటి వరకు కన్స్ట్రక్షన్ గురించి చెప్పాను, ఎవరు ఎక్కడ కట్టారు అని. సాధారణంగా మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి అవ్వాలంటే 2019 కిందటి లెక్కల ప్రకారం నాకు తెలిసి 300 కోట్లు, కానీ ఇప్పుడున్న లెక్కల ప్రకారం 500 కోట్లకు పైగా ఖర్చు అవుద్ది. ల్యాండ్, కన్స్ట్రక్షన్, ఫెసిలిటీస్, ఎక్విప్మెంట్స్, ల్యాబ్, బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది, మెయింటెనెన్సు ఇదంతా 500 కోట్లకు పైగా ఖర్చు అవుద్ది. కాబట్టి 17 మెడికల్ కాలేజీల కోసం 8,500 కోట్లు ఖర్చు అవుద్దనగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏం చేశారంటే 6 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేశారు. కాబట్టి ఓన్లీ ఆ సివిల్ వర్క్స్ నిమిత్తం, కన్స్ట్రక్షన్ పూర్తి చేయడం నిమిత్తం, అలాగే కొన్ని చోట్ల పునాదులు తీయడానికి, కొన్ని చోట్ల పూర్తి చేయడానికి ఓవరాల్గా 2,500 కోట్ల వరకు మాత్రమే ఖర్చు పెట్టారు. సో ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏం చెప్తోందంటే వాళ్ళేమీ పూర్తి చేయలేదు, వాళ్ళు అట్లీస్ట్ 20-30% కూడా చేయలేదు, ఇప్పుడు మా మీద భారం పడుతోంది కదా, మాకంత అవసరం లేదు అని చెప్తోంది. ఇక్కడ నేను కూటమి ప్రభుత్వాన్నే తప్పుపడతా. కూటమి ప్రభుత్వాన్నే మనం తప్పుపట్టాలి. ఎందుకని పూర్తి చేయకూడదు? మెడికల్ కాలేజీలు ఎందుకు ప్రభుత్వ పరంగా నిర్వహించకూడదు? ఎందుకు ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకోకూడదు? సో ఇక్కడ చంద్రబాబు గారు అండ్ లోకేష్ గారు చెప్తున్న వెర్షన్ కూడా మనం ఒకసారి ఆలోచిద్దాం. లోకేష్ గారు, చంద్రబాబు గారు ఏం చెప్తారు? అది పీపీపీ విధానం అంటే మంచిదే కదా, ప్రైవేట్ వాళ్ళు రావడం వలన అజమాయిషి పెరుగుద్ది, జవాబుదారీతనం ఉంటుంది, మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది అంటారు. కానీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వలన తల్లిదండ్రుల్లో అండ్ పేదల్లో ఉన్న అనుమానాలు ఏంటంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఫీజులు ఎక్కువ ఉంటాయి కదా, గవర్నమెంట్ అయితే సంవత్సరానికి 1,00,000 ఖర్చు పెట్టాల్సింది ప్రైవేట్ వచ్చేసరికి సంవత్సరానికి 5 లక్షలు ఖర్చు అవుద్దేమో, 3 లక్షలు ఖర్చు అవుద్దేమో అనే ఒక ఆందోళన ఉంటుంది. సో ఇక్కడ ప్రభుత్వం స్పష్టమైన విధి విధానాలు ప్రకటించాలి. ఓకే మేము పీపీపీకే ఇస్తాము, మేము ఆ డెసిషన్ తీసేసుకున్నాము అంటారా? ఓకే తీసుకోండి, కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఫీజు ఎంత, పూర్తిగా ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫీజు ఎంత, సొసైటీ మెడికల్ కాలేజీల్లో ఫీజు ఎంత, ఈ పీపీపీ విధానంలో నడుస్తున్న మెడికల్ కాలేజీల్లో ఫీజు ఎంత అనేది ప్రభుత్వం స్పష్టంగా పేర్కొనాలి. ఒకవేళ ప్రభుత్వ మెడికల్ కాలేజీ 50,000 ఉందనుకోండి, ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఒక 3 లక్షలో లేదంటే 4 లక్షలో ఉందనుకోండి, ఈ పీపీపీ విధానంలో ఒక ₹1,00,000 వరకు అయితే ఓకే, లేదా 1,20,000 వరకు ఓకే, కానీ అంతకుమించి 2 లక్షలు 3 లక్షలు కట్టాలి అంటే కట్టలేరు కదా, అది పెయిన్ఫుల్గా ఉంటుంది తల్లిదండ్రులకి. సో అదే ప్రభుత్వం నిర్వహించవచ్చు కదా, ప్రభుత్వం నిర్వహించి తక్కువ ఫీజులలో ఎంబీబీఎస్ పూర్తి చేసే అవకాశం పేద విద్యార్థులకు ఉంటుంది కదా అనే ఆలోచన సగటు తల్లిదండ్రుల్లో ఉంటుంది. అభివృద్ధి అంటే ఏంటి?
ప్రభుత్వ పరంగా కాలేజీలు కట్టడం కదా అభివృద్ధి, మరి కట్టొచ్చు కదా. అభివృద్ధి అంటే పీపీపీకి ఇచ్చేయడమా? సో ఈ విషయంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పు అదే. ఒక స్పష్టత ఇవ్వట్లా, ఒక స్పష్టమైన ప్రకటన చేయట్లా, ఒక స్పష్టమైన విధి విధానం రూపొందించట్లా. గందరగోళంలోకి నెట్టేశారు అంతే. పీపీపీకి ఇస్తాం, పీపీపీకి ఇస్తాం. ఇస్తారు ఓకే, ఎంత ఫీజులు నిర్ణయిస్తారు, ఎవరు కంట్రోల్లో ఉంటాయి, రెగ్యులేటరీ ఎవరు, మానిటరింగ్ ఎవరు, నడిపించేది ఎవరు, పెత్తనం ఎవరిది, ఇదంతా కూడా చెప్పాల్సి ఉంది. ఎంతసేపు వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారానికి కౌంటర్లు ఇస్తున్నారే తప్ప నిజంగా రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని ఎంతవరకు భర్తీ చేస్తారో అనేది చెప్పట్లా. ఈ విషయంలో ప్రభుత్వానిదే తప్పు. అందుకే దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ వాళ్ళు కానీ సరైన టైంకి అందుకొని మెడికల్ కాలేజీల విషయంలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ హక్కు ఉంది, వాళ్ళకి ఆ అవకాశం ఉంది. వాళ్ళకి ఆ హక్కు ఎందుకు ఉంది? వాళ్ళ హయాంలో 17 మెడికల్ కాలేజీలు వచ్చాయి కాబట్టి. ఇందులో ఒక 2 మెడికల్ కాలేజీలకి నిజానికి చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు అంటే 2018లోనే వచ్చాయి అనుమతులు. 2018లోనే చంద్రబాబు గారు భూసేకరణ చేయించారు అండ్ నిర్మాణాలు కూడా అప్పట్లోనే శంకుస్థాపన కూడా చేశారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక వాటిని పూర్తి చేశారనమాట. నాకు తెలిసి విజయనగరమును రాజమండ్రో లేదంటే ఇంకెక్కడో మేబీ నాకు సరిగ్గా గుర్తులేదు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు 2018-19లోనే వచ్చాయన్నమాట. సో ఈ 17 మెడికల్ కాలేజీల్లో కొన్ని అప్పట్లోనే వచ్చినప్పటికీ 2 అప్పట్లోనే వచ్చినప్పటికీ పూర్తి క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుద్ది. ఎందుకంటే ఆయనే వాటిని కన్స్ట్రక్షన్ విషయంలో బాధ్యత తీసుకున్నారు కాబట్టి వాళ్ళకు ఆ హక్కు ఉంది. మేము 17 కట్టాము, ఆ 17 మీరు పేదల కోసం ఉపయోగించండి, పేద ప్రజల కోసం ఉపయోగించండి, గవర్నమెంట్ మీరు టేక్ ఓవర్ చేసుకోండి, మీరు నడిపించండి అని. సో ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వాదనకే మద్దతు ఉంటుంది. వైసీపీ వాళ్ళు చేస్తున్న వాదనే ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి నా ఇండివిజువల్ ఒపీనియన్ చెప్పాలన్నా సరే పీపీపీ విధానం ఇస్తే స్పష్టమైన ప్రకటన, ప్రభుత్వం స్పష్టమైన పాలసీ రూపొందించి చెప్పాల్సి ఉంది. పేద ప్రజలకు నష్టం జరగదు, పేదలకు ఇంత ఫీజు ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఫీజు ఉండదు అని ఒక క్లారిటీ ఇవ్వాలి. క్లారిటీ ఇవ్వలేని పక్షంలో మాత్రం ప్రభుత్వం ఈ విషయంలో ఫెయిల్ అయినట్టే. ఎందుకంటే 8,500 కోట్ల మెడికల్ కాలేజీల్లో 2,500 కోట్లు వైసీపీ ఖర్చు పెట్టినప్పుడు 6,000 కోట్లు 3,29,000 కోట్ల బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో 6,000 కోట్లు ఖర్చు పెట్టలేరా? సంవత్సరానికి 3,000 కోట్లు 3,000 కోట్లు 2 సంవత్సరాల్లో ఖర్చు పెడితే మొత్తం 17 మెడికల్ కాలేజీలు అద్భుతంగా వచ్చేస్తాయి విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా. సో ఈ విషయంలో ప్రభుత్వం 1-2 సార్లు పునరాలోచిస్తే బెటర్, లేకపోతే మాత్రం ఫెయిల్ అయినట్టు ఒప్పుకోవాల్సిందే. థ్యాంక్ యూ.